హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ ఛానల్. ఈరోజు నేను అమలాపురం పచ్చళ్ళు అయితే పెట్టుతున్నానండి. మీరు తప్పకుండా అయితే చూసైతే నేర్చుకోండి. కంపల్సరీ ఇది తింటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా తక్కువ ఖర్చు అండి, బడ్జెట్ కూడా ఎక్కువ కూడా కాదు. సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను, మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. నేను ముందుకైతేనండి ఈ మామిడికాయలు అనేవండి 10 అయితే తీసుకున్నాను. ఇవైతే శుభ్రంగా అయితే నేను దాంట్లో ఉన్న తొక్కని అయితే తీసేసండి. నేను ఇప్పుడు చూపించిన విధంగా అయితే నేను అలా అయితే చెక్కించేసానండి. మా వారైతే ముక్కలు అనేవి చాలా పలసగా అయితే మనమైతే చెక్కుకోవాలండి. ఎక్కువ చెక్కితే మళ్ళీ అండవు. దీంట్లోనే నేనంటే ఆయిల్ అయితే వేడి చేస్తున్నానండి. వేడి చేస్తున్న టేస్ట్ అనేది వస్తుంది. మొత్తం అన్ని కొలతలు అన్నీ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, మీరు కంపల్సరీ వీడియో అయితే చూడండి. ఏ కొలతల్లో ఏమేమి అయితే తీసుకున్నానో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే రాస్తాను, మీరు కంపల్సరీ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. ఇవి ఇంత అలా చెప్పిన వీడియో అయితే మళ్ళీ ఎక్కువైతే అయిపోతుంది, అందుకే నేను డిస్క్రిప్షన్లో అయితే రాస్తాను కొలతల ప్రకారంగానండి. ఇవండి మనమైతే చెక్కలేమండి. ఇవి మా వారైతే చెక్కేస్తున్నారు. ఇవి కొయ్యాలంటేనే మనకి కష్టం అండి. నేనైతే స్పూన్ వేసి ఇవి లోపల ఉంటుంది కదండి, అదైతే నేను తీస్తున్నాను. అలాంటి సింపుల్ పనులు అయితేనే చెయ్యగలము కదా మనము. అవి మనము కొయ్యలేము కదండి, కొంచెం చేతిగానే వచ్చేస్తాయి, చేతులు గట్ట తెగిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా అయితే మనము కోయించుకోవాలి. నేనైతే లోపల ఉంటుంది అవంతా అయితే తీసేస్తున్నాను. లోపల అది ఉంటుంది చూడండి, అది కానీ ఉందనుకోండి మీకు చూపిస్తాను. అది లోపల అది కానీ ఉన్నదనుకో మీకు పచ్చడి అనేది బాగుంది, తినడానికి మనకి అడ్డుగా అయితే ఉంటుంది. అందుకే ఇవన్నీ అయితే నేను మొత్తం 1 బై 1 అన్నీ అయితే నేను క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది అండి ఆవకాయ కదా, ఆవకాయ పెట్టుతున్నానండి. మొత్తం ఇవన్నీ అయితే అయిపోతున్నాయి, ఇంక క్లీన్ చేసేస్తున్నాను. పచ్చడి పెట్టేటప్పుడు మనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఒక్కరి వల్లే మనకి పని అయిపోతుందా ఏంటి అనే డౌట్ అయితే ఉంటుంది. కంపల్సరీ ఇద్దరు హెల్ప్ అయితే ఉండాలండి. ఒకరు కట్ చేసినా ఒక లోపల తీసి వేయడానికన్నా మనకైతే ఒకరి హెల్ప్ కంపల్సరీ అయితే ఉండాలి. ఈ ముక్కలన్నీ అయితే మా ఆయన అయితేనే చెక్కేస్తారండి. ఆయన ఇవి చూడండి చెక్కేస్తున్నారు ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద అయితే. మనకి అలాంటి అంతంత సైజ్ అయితే సరిపోతాయి మనకి, ఇంకా పెద్దవి అయితే బాగోవు. ఇవే మీడియం సైజ్ అండి, ఇలా అయితే కట్ చేస్తున్నారు ఆయన. ఇవన్నీ అయితే ఆయన అయితే కట్ చేస్తారు, మనమైతే కట్ చేయలేమండి. ఈలోపు నేను మీకు ఇందాక చూపించాను కదా మాగా పచ్చడి అనేది చూపిస్తాను. ఆ నూనె అయితే ఈటెక్కిపోయిందండి. ఈ నూనె అనేది దీంట్లో కలిపేసాను. చిటికెడు బెల్లం కూడా వేసుకోండి, టేస్ట్ అనేది సూపర్ అయితే వస్తుందండి. బెల్లం కోరేసి అయితే వేసుకోండి. ఇవన్నీ అండి ఇప్పుడు ఆవకాయలోకి అండి కారము, నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు ఇలా అయితే ఒలుచుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇదైతే ఆశీర్వాద కారం అండి, ఇదైతే నేను వేయట్లేదు, మా వారు అది తీసుకొచ్చారు, అదైతే వేయరంట. నెక్స్ట్ ఆవాలని వేడి చేసి మిక్స్ అయితే పెట్టుకోవాలండి. ఆవాలు పౌడరునండి, మెంతులు వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదేమో మాగా పచ్చడి అండి. మీకు ఇంత అండి 3 రోజుల వరకు అయితే అలా ఉంచండి పచ్చడి. లైక్ సబ్స్క్రైబ్ చేసి